సో రీసెంట్‌గా ఇంటికాడ నుంచి పిడిగిరాళ్ళు అయితే వెళ్ళా. సో దాదాపు ఇంటికాడ అంటే తిరుపతి దగ్గర నుంచి పిడిగిరాల వరకు. సో చాలా డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేశా. ఇది మీకు ఈ ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా! రీసెంట్‌గా ఓపెన్ అయిన మన విజయవాడ టు రాజమండ్రి హైవే ఇది. సో NH4 ఇది. సో ఇది చాలా అంటే చాలా లాంగు. సో ఇంకా మీకు దారి మధ్యలో చూపిద్దామని అయితే ఈ వీడియో తీసా. సో ఇది ఒక ఆశ్రమ హాస్పిటల్ అనుకుంటా మేబీ. సో ఇవన్నీ మనకి చెత్తగా కనిపిస్తున్నాయి. బట్ మీకు ఆపోజిట్ కనిపించవచ్చు. ఇది ఫ్లైఓవర్ ఎక్కుతుంటే మనకి ఆశ్రమ్ రోడ్ అది సైడ్. సో అండ్ మనకి అటు పక్కేమో ఆశ్రమ్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఇంకా వ్యాన్స్ అటువంటివన్నీ కనిపిస్తాయి. సో ట్రావెల్ అయితే చాలా దూరం చేశా. కొత్తవారు చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఈ ట్రావెల్లో ఆల్మోస్ట్ ఒక నాన్ స్టాప్గా 8 అవర్స్ అనుకుంటా. దాదాపు ఒక 10 అవర్స్ అయితే అవుద్ది. సో అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చే వీడియో కూడా ఉంది. సో ఇది రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ ఏలూరు అవుట్స్కట్లో అయితే ఉంటుంది. సో ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళు అయితే చాలామంది ఇక్కడే చదువుతూ ఉంటారు. బట్ నేను వెళ్తా వీడియో అయితే కొట్టేసా. దాని తర్వాత మనకి పక్కన సైడ్ ట్రాక్ ఉంటుంది. ఇక నుంచి నెక్స్ట్ ఏమో టోల్ గేట్ అయితే వచ్చేసింది. సో ఈ టోల్ గేట్ ఏమో దీని పేరు కలపరు టోల్ గేట్ ఇది. సో టోల్ గేట్లో మామూలుగా అయితే లేదు. మొత్తం 4 వీలర్స్‌కో రేటు, ఇక 6 వీలర్స్‌కో రేటు, 10 వీలర్స్‌కి, ట్రాలీకి, కార్‌కి ఇలా డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ టోల్ గేట్‌కి అయితే వెళ్ళాం. ఇక్కడ ఇంకో విషయం ఆర్టీఓ అయితే లోడ్ బళ్ళు ఉంటాయి కదా! ఏవైతే లోడ్ బళ్ళు ఉన్నాయో ఆర్టీఓ ఆఫీసర్లు అయితే లంచం తీసుకొని అయితే వదిలేస్తున్నారు. దాదాపు 100-200 ఇస్తే సరిపోద్ది. అన్నీ పర్ఫెక్ట్‌గానే ఉంటాయి. బట్ ఎందుకు చేస్తున్నారో తెలీదు. ఈ టోల్ గేట్‌లో సిస్టమ్ అయితే ఇలా ఉంటుంది. మన ఫాస్టాగ్ ఉంటుంది కదా! సో ఈ ఫాస్టాగ్ ఏంటంటే ఆటోమేటిక్‌గా ఓపెన్ అయిపోద్ది. ఎంత టైం పట్టదు. ఒక 10 సెకండ్స్, మినిట్స్ కూడా కాదు, 10 సెకండ్స్ లోపు అయితే మనకి రెడ్ కలర్ కనిపిస్తుంది కదా! అది గ్రీన్ అయితే ఓపెన్ అయిపోద్ది. సో ఇంకా అక్కడి నుంచి అయితే బయటపడ్డాం. ఇంకా డైరెక్ట్ ఇది విజయవాడ రోడ్డు. సో ఆ కలపరు టోల్ గేట్ దాటాకైతే పక్కన సైడ్ మొత్తం బిజినెస్ ఉంటుంది. ఆల్మోస్ట్ అన్నీ బిజినెస్సే. సో ఇంకా ట్రావెల్ని అయితే ఎంజాయ్ చేయండి. నేనైతే అంతసేపు అయితే చెప్పలేను. బట్ అప్పుడప్పుడు చెప్తూ ఉంటా. ఈ కాలేజ్ వచ్చేసి ఉషారామ. కొన్ని షూటింగ్స్ కూడా తీశారు. అదే మూవీ షూటింగ్స్ కూడా ఈ కాలేజీలో అయితే జరిగినాయి. కిరాక్ పార్టీ అలాంటివి అయితే. ఈ టోల్ గేట్ అయితే పని చేయట్లేదు మరి. సో అయినా ఇక్కడైతే ఏం మనీ అయితే తీసుకోలే. కాకపోతే ట్రాఫిక్ జామ్ అయితే ఇక్కడ ఎక్కువైతే అయింది. ఇక గన్నవరం అయితే చేరుకున్నాం. ఇది ఇటు సైడ్ గన్నవరం బస్ స్టాండ్ ఉంటుంది రైట్ సైడ్. సో ఇక గన్నవరం విలేజ్ అంటున్నానండి. సో గన్నవరం ఊరైతే తీసాను. మన మెయిన్ రోడ్లో నుంచే తీసాను. ఈ సైడ్ ఆ సైడ్ మొత్తం షాప్సే ఉన్నాయి. ఇక ఏమీ లేవు. మొత్తం అన్నీ షాపులు, థియేటర్లు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ సిగ్నల్ అయితే పడింది. ఏంటో మా దరిద్రం ఏంటో తెలియదు కానీ ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువైతే ఉంది నిన్న సాటర్డే. సో ఇంకా ఆల్మోస్ట్ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇది ఏంటనుకుంటున్నారు, విజయవాడ ఎయిర్పోర్ట్ ఇది. సో ఈ ఎయిర్పోర్ట్ కాడికి అయితే వచ్చేసాం. ఇది ఎయిర్పోర్ట్ ఇలా ఉంటుంది. సో ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేశారులేండి. అందరూ కాలేజీ వాళ్ళు అయితే ఉన్నారు. మరి అక్కడ ఏదో ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అయితే అవుతున్నారేమో. మీకు ఇది ఎందుకు తీసానంటే కేసరపల్లి రైట్ సైడ్ ఇక్కడే మనకి మీటింగ్ అయితే జరిగింది, ప్రమాణ స్వీకారం అది. సో అందు గురించి అయితే తీసా.
ఇది ఎయిర్‌పోర్ట్ రోడ్డు. అందుకే అటు సైడ్ మనకి ఇటు సైడ్ మొత్తం పచ్చదనంతో ఉంటాయి. మొక్కలు, గార్డెన్ మొత్తం నీట్‌గా అయితే ఉంటది. ఎయిర్‌పోర్ట్ రోడ్ కాదు ఇంటర్నేషనల్‌ది. సో, అందు గురించి ఈ మొక్క అయితే చాలా నీట్‌గా అయితే ఉంది. సో, కేసరిపల్లి నుంచి విజయవాడ వరకు. బట్ విజయవాడలో కొంత అయితే బాలేదు. సో, ఇక్కడ వరకు తీసా చూద్దాం. ఇది వచ్చేసి వరుణ్ గ్రూపు వెహికల్స్. సో, ఆల్మోస్ట్ ఇక్కడ మొత్తం ప్రతి వెహికల్ ఉంటుంది. లారీలు, బస్సులు అన్నీ ఇదే. సో, మీకు కనిపిస్తుంది చూడండి అదే. చివరాఖరికి విజయవాడ అయితే చేరుకున్నాం. ఇది ఎన్కే పాడు. సో, ఇక్కడ ఫ్లిప్కార్ట్ ఉంటే వీడియో అయితే తీసా. ఇదే డెకరేషన్. ఇక్కడ ట్రాఫిక్ అయితే ఎక్కువైంది కాబట్టి ఆ పక్కనే ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. సో, ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ అప్పుడే వదిలినట్టున్నారు. చాలామంది రోడ్డు మీదకి అయితే వచ్చారు. అందుకే ట్రాఫిక్ కొంచెం హెవీ అయితే అయింది. సో, ఈ రోడ్డు బైపాస్ అంటే ఆల్మోస్ట్ ఫ్లైఓవర్ వేస్తే రూట్ అయితే క్లియర్ అవుద్ది. ఇది కాలేజ్ ఎస్ఆర్కే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అని ఉంది. సో, ఇక్కడ ఫ్లైఓవర్ ఖచ్చితంగా ఆడాలి. ఇరుకు రోడ్డు, చాలా చిన్న రోడ్డు, అక్కడక్కడ గోతులు కూడా ఉన్నాయి. సో, కొంచెం ఎవరైనా చూస్తే ఈ ఫ్లైఓవర్ అయితే శాంక్షన్ అయ్యేలా చూడండి. విజయవాడ వరకు ఇది ఉంటే ఫ్లైఓవరు ట్రాఫిక్ అనేది ఇబ్బందే ఉండదు విజయవాడకి నాకు తెలిసి అయితే. బట్ ఇక్కడే చాలామంది వెహికల్స్ అయితే స్లో అవుతున్నాయి. చాలా ఇరుగ్గా అయితే ఉంది రోడ్డు. చాలా పల్లెటూరు రోడ్లా ఉంది. చిన్నగా ఉంది అది. సో, సిటీ రోడ్ లాగా అయితే లేదు. చిన్న రోడ్ అది. ఇదే విజయవాడలో రామప్పడ్ రింగ్ రోడ్ అంటారు కదా. సో, ఇక్కడ హెవీ ట్రాఫిక్ ఉండదు. ఎప్పుడు చూసినా ఇక్కడ ట్రాఫిక్ ఉండదు. ఎందుకంటే అటు వెళ్ళాల్సిన వాళ్ళు అటు వెళ్తారు, ఇటు వెళ్ళాల్సిన వాళ్ళు ఇటు వెళ్తారు. రోడ్డు మాత్రం చిన్నగా ఉంటుంది. ఈ పక్కన ఇన్నోటల్ అనే హోటల్ అయితే ఉంది. సో, ఆ హోటల్ని కూడా తీసాం మనం. ఇక్కడ కూడా ట్రాఫిక్ ఉంటుంది. సో, ఇక్కడ నోవాటెల్ హోటల్ అయితే ఉంది. సో, ఇదే 5 స్టార్ హోటల్ ఇక్కడ విజయవాడకి సంబంధించి. సో, ఇక్కడ చెన్నై, హైదరాబాద్ బెంజ్ సర్కిల్ చూసారా ఎంత డిస్టెన్స్ ఉందో. సో, ఈ నోవాటెల్ని అయితే మీకు పర్ఫెక్ట్ వ్యూ చూపించాలని అయితే వీడియో అయితే తీసా. సో, ఇక్కడైతే పర్ఫెక్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. బట్ ఎలాగోలాగా ఫ్లైఓవర్ ఉంటుంది కాబట్టి మేము ఫ్లైఓవర్ ఎక్కేసి పిడిగిరాల వరకు అంటే అటు వెళ్ళాలిగా. సో, హోటల్ చూడండి ఎంత లగ్జరీగా ఉందో. సో, ఇదే విజయవాడలో ద బెస్ట్ హోటల్ అంటే చెప్పొచ్చు. సో, ఫుడ్ కాడి నుంచి అన్నీ అయితే పర్ఫెక్ట్గా ఉంటాయి. నోవాటెల్ వరుణ్ బజాజ్ అదే వాళ్ళదే ఈ బ్రాంచ్ కూడా. మేము వెళ్ళేటప్పుడు మబ్బు అయితే ఇలా ఉంది. భయంకరంగా ఉంది. వర్షం పడద్దు అనుకున్నాం కానీ బట్ వర్షం అయితే రాలేదు. సో, అది బట్ లక్ అని చెప్పొచ్చు. సో, క్లౌడ్స్ చూసారా ఎంత బ్లాక్ కలర్లో ఉన్నాయో. ఇది చూస్తే నాకైతే ఉరుములు మెరుపులతో కూడిన వర్షం వస్తుంది అనుకున్నా. బట్ అలాగైతే రాలా. ట్రెండ్ సెట్ మాల్ దగ్గర అయితే కలికి పోస్టర్ అయితే అలాగే ఉంది. సో, ఒక ఐకానిక్ అయితే కనిపిస్తుంది ఈ ఫ్లైఓవర్ మీద నుంచి. ఇదే ఫ్లైఓవర్ బాగా అయితే ట్రాఫిక్ని అయితే కంట్రోల్ చేసింది ఈ ఫ్లైఓవర్ ఒకటే నాకు తెలిసి అయితే.
ఇంకా వారధైతే ఎంటర్ అయిపోయి ఇక్కడ కృష్ణానది బ్రిడ్జి కాడికైతే వచ్చేసాం. ఇది గుంటూరు రోడ్డు బ్రిడ్జి అయితే ఇదే. సో ఇటు పక్క ఎప్పుడు వాటర్ చూడలే, బట్ వాటర్ అయితే ఉన్నాయి. బై లక్ అనుకుంటా, తక్కువ టైమ్స్ అయితే నేను చూసా. ఇటు పక్క ఏమో టెంపుల్ అయితే ఉంటుంది రైట్ సైడ్. అందరూ వర్క్ అయితే చేస్తున్నారు పైన, ఏ సేఫ్టీ పర్ఫెక్షన్ లేకుండా అయితే. ఈ ఏరియా వచ్చేసి కొలనకొండ, అంటే తాడేపల్లి దాటాక పక్కన ఉంటుంది. సో ఈ కొండ చెక్కేసి పక్కనైతే ఈ హౌసెస్ అయితే చాలా కట్టేశారు. సో ఇది చూడటానికి కొంచెం వింతగా విచిత్రంగా ఉందని అయితే చూసా, బట్ కొంచెం మొత్తం కొండనైతే ఎలా చెక్కారో ఎప్పటికీ తెలియదు. ఏ జేసీబీలతోనో ఏ రాళ్ళతో కుట్టినట్టు అయితే ఉంది. సో చూడండి, కొండ ఒక్కటే మనకి స్పెషల్ అట్రాక్షన్గా అయితే కనిపిస్తుంది. కొలనకొండ ఇది. ఇక ఆఖరికి మంగళగిరి అయితే చేరుకున్నాం. సో ఇక్కడ మనకి రైట్ అండ్ లెఫ్ట్ మొత్తం పార్టీ ఆఫీసెస్లో ఉంటాయి. అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పార్టీ ఆఫీసులు అయితే ఇటు ఉంటాయి. సో జనసేన పార్టీ ఆఫీస్ కూడా మనం చూడబోతున్నాం. చూడండి, ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయాం. సో మనకి లెఫ్ట్లో ఒక ఫ్లాగ్, ఒక కన్స్ట్రక్షన్ కనిపిస్తుంది కదా, అదే జనసేన పార్టీ ఆఫీసు. సో వైట్ కలర్ గొడుగులాగా కనిపిస్తుంది కదా, సో ఇది జనసేన ఆఫీస్ ఇదే. చివరాఖరికి కాజా టోల్ గేట్ అయితే రీచ్ అయిపోయాం. సో ఇది చాలా పెద్ద టోల్ గేట్ ఇది. సో చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది కాజా టోల్ గేట్. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే నాగార్జున యూనివర్సిటీ అయితే ఉంటుంది. సో అది కూడా చూపిస్తా ఎక్కడ ఉందో. కానీ హెవీ ట్రాఫిక్ ఉంది అబ్బా, చూసారా ఎంత బాగా ఉన్నాయో. వీకెండ్ అయితే ఇంతేనే అనుకుంటా, ఎప్పుడూ లేరు. మరి ఈసారి ఎందుకు ఇంత ట్రాఫిక్ అయింది అయితే తెలియదు. సో మనకు అది లెఫ్ట్ సైడ్ అయితే నాగార్జున యూనివర్సిటీ, అది గ్రౌండ్ స్టేడియం అనుకుంటా. ఆఖరికి ఎలాగోలాగా గుంటూరు అయితే చేరుకున్నాం. గుంటూరు అంటే డైరెక్ట్ వెళ్ళిపోతాం కాదు, డైరెక్ట్ అయినా వెళ్ళొచ్చి. ఇక్కడైతే టర్న్ తీసుకోవాలి ఊళ్ళోకి వెళ్ళాలంటే. సో ఈ టర్న్ తీసుకొని అయితే వెళ్ళాలి. సో ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ బస్ అయితే మన ముందు ఉంది, చూడండి ఎలా ఉందో.
ఇదే గుంటూరు ఎంట్రన్స్ ఐకానిక్ స్టాచ్యూ అయితే ఉంది. సో ఈ బొమ్మలు అయితే భలే వింతగా విచిత్రంగా అయితే ఉన్నాయి. ఎవరెవరో ముందుండి నడిపించినట్టు అయితే మనకు చూపిస్తున్నారు. బట్ అవేంటో తెలియదు. ఆఖరికి గుంటూరు వచ్చాక కూడా ట్రాఫిక్ జామ్ అయితే తగ్గలేదు. ఇది తలకాయ పూట అయిపోయింది. మరి ఎప్పుడు లేని ట్రాఫిక్ అంతా ఒక్కసారి వచ్చింది మాకు. సో ఈ ట్రాఫిక్ని దాటుకుని వెళ్ళేసరికి ఒక ½ అయితే పట్టింది. మరి డ్రైవింగ్ వచ్చే రాదో తెలియదు. ప్రతి ఒక్కడు అలా చెత్త డ్రైవింగ్ చేస్తుంది. పక్కేమో గొర్రెలు ఒకటి రోడ్డు కట్టంగా. సో ఈ గొర్రెలు అయితే భలే లైన్గా వెళ్తున్నాయి. మనుషులు లైన్గా వెళ్తలేదు. వీటికే బెటర్ అనుకుంటా మనుషుల కన్నా. హైలైట్ ఏంటంటే గుంటూరు సిటీ లోపల కూడా ట్రాఫిక్ జామ్ ఒకటి వచ్చింది. సో అక్కడైతే చిన్న డాష్ అయితే అయింది. కారు అయితే గుద్దేసుకునే పాపం. గుద్దుకుంటామంటే ట్రాఫిక్లో ఎలా తోలుతారో వాళ్ళకి అర్థం కాదు కదా కారు వాళ్ళు. సో కార్లు అయితే కొంచెం క్రాష్ ఇచ్చుకున్నాయి. అది మీకు ఇక్కడే మలుపు తిరుగుతుంటే ఇలాగా చూసుకోవచ్చు. అది అలాగైతే డాష్ ఇచ్చుకున్నాయి 2 కార్లు. ఏం జర్నీయో తెలియదు. ఏ ముహూర్తాన్ని బయలుదేరాము. ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్. ఈ రోజు మొత్తం ట్రాఫిక్ జామే సరిపోయింది మాకు. చాలా గంటలైతే ఈ ట్రాఫిక్ జామే తినేసింది. సో రోడ్లు పెద్ద అయినా సరే ఈ ట్రాఫిక్ జామ్ తప్పలా. ఇది గుంటూరు రైతు బజారు. సో రైతు బజార్ అంటుందంటే సారీ డీమార్ట్ ఇది. సో నాకు ఇది చూసినప్పుడల్లా రైతు బజార్ లానే కనిపిస్తుంది. ఎందుకంటే ఆ కలరు అది మొత్తం సేమ్. అక్కడ ఉన్న జనం అట్మాస్ఫియరు లోపల ఉండే అట్మాస్ఫియరు మొత్తం అంతా నాకు రైతు బజార్ లాగానే అనిపిస్తుంది. అందుకే ఇంత దారుణంగా అయితే కిటకిటలు ఆడుతూ ఉంటారు. ఎప్పుడూ ఇక్కడ దారుణంగా ఉంటారు జనాలు. ఇదే డీమార్ట్ గుంటూరులో. పాపం ఈ బాబాయ్ మా ఊడ ఆరిన దెబ్బకి బండి అయితే ఆగిపోయింది పాపం. సో ఈ సైడ్ ఆపి హెడ్ కిక్కి కొట్టుకుంటున్నాడు ఇంకా. సో సడన్గా ఈ కారు ఇది ట్రాఫిక్ జామ్ సింగిల్ రోడ్డే. సో ఇక మీకు అపార్ట్మెంట్స్ బాగున్నాయని అయితే తీసా వీడియో. సో ఇక్కడ నుంచి మనకి అటు సైడ్ మౌంటైన్స్ ఉన్నాయి. మౌంటైన్స్ కనపడతాయి అనుకుంటే ఈ స్క్రాప్ను ఈ అపార్ట్మెంట్స్ ఇవే కనిపించినాయి. గుంటూరు సిటీ అవుట్స్కట్స్లో అయితే ఈ థియేటర్ అయితే ఉంది. సో ఈ థియేటర్ 4 స్క్రీన్లు ఎన్నో ఉన్నాయి. ట్రైన్ గేట్ అడిందని ఇక్కడ మౌంటైన్ ఉంది కదా. సో దీన్ని శుభ్రంగా గవర్నమెంట్ తినేసింది. చాలామంది తినేసింది. సో మరి గ్రానైట్ ట్రై ఏంటో తెలియదు కానీ సో లారీలు అయితే విపరీతంగా వెళ్తున్నాయి. ఈ కొండను మొత్తం తినేశారు. సో పాపం ఈ ప్రకృతిని అంతా ఈ గవర్నమెంట్సే నాశనం చేసేస్తుంది. నాకు తెలిసి ఎంతో పచ్చదనంతో ఉండే కొండని మొత్తానికి నాశనం అయితే చేసేసి బోడిగుండ అయితే కొట్టేసింది. నాకు తెలిసి ఇంకో సంవత్సరంలో అయితే మొత్తం తినేస్తారు. ఇటు సైడ్ ఏమో మనకి
పత్తి పంట అయితే ఉంది. సో ఈ పత్తి పంట అయితే ఇలా ఉంటుంది, చూసుకోవచ్చు. ఇవే లారీలు, అవి తినేస్తున్నారు కొండని, లారీలు మొత్తం తినేస్తున్నారు కొండని. కొండను చెక్కేసి ఇక్కడ లారీ వెళ్తుంది కదా ఫ్రంట్. సో ఈ లారీలో వేసుకొని ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియదు, కానీ చాలా దారుణంగా కొండను అయితే చెక్కేశారు. సో ఇది ట్రాఫిక్ జామ్ ఇక్కడ అయింది. సో ఇదే మన పిడిగిరాలు వెళ్ళే రూటు, కర్నూలు ఇవన్నీ ఇటే వెళ్తారంట. సో ఇక్కడ మనకి మెయిన్ ఒక గొడవ అయితే అయింది. సో అక్కడి నుంచి తప్పించుకొని ఎలాగోలాగా పిడిగిరాల రోడ్డు, ఈ సింగిల్ రోడ్డు అయితే వరస్ట్ అబ్బా, నా జీవితంలో చూడలే ఎంత వరస్ట్ రోడ్డు. సో ఈ రోడ్ని అయితే పట్టించుకునే నాదుడే లేడు. సో మొత్తం దరిద్రంగా అయితే ఉంది. సో ఆ మౌంటైన్స్ ఎంత బీడి భూమిలోనే ఉంది, ఎప్పుడో ఒకసారి పంటలు పండుతాయి అనుకుంటా ఇక్కడైతే నాకు తెలిసి. ఈ ఊరి స్పెషల్ ఏంటో ఎంట్రన్సే మనకి శ్మశానం అయితే కనిపిస్తుంది, ఆ పక్కనే ఇల్లులు కూడా ఉన్నాయి. సో కొంచెం భయంకరంగా ఉంటుంది, టైం కూడా కొంచెం 7 ఆ టైం అవుద్ది. ఈ చీకటి అయితే అడిపోతుంది, ఆల్మోస్ట్ అయితే పడిపోయినట్టే ఇంకా. ఇదే సత్తెనపల్లి. సో ఈ సత్తెనపల్లిలో మార్కెట్ అయితే బాగుంటుంది, చాలా హడావిడిగా అయితే ఉంటుంది. అటు ఇటు బైక్స్, ఏ ఫ్రూట్స్, ప్రతిదీ ఇక్కడే రోడ్డు మీద ఉంటాయి, ప్రతి వ్యాపారం. మీరు నమ్మరు, రోడ్డు నిజంగా ఎంత భయంకరంగా ఉందో. సో చూడండి, ఆపోజిట్ లైట్ మన కంట్లో అయితే పడితే డ్రైవింగ్ చేయడం అయితే చాలా ఇబ్బంది, బట్ చూసుకోవచ్చు. సో చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి, వీళ్ళైతే స్లో వెళ్ళరు, మనకు ఆపోజిట్ వెహికల్స్ చాలా ఫాస్ట్గా వెళ్తాయి. ఎడ్జ్ దిగామంటే కింద అయితే పడిపోతాం. ఫైనల్గా పిడిగిరాళ్ళు అయితే చేరుకున్నాం. సో ఇది పిడుగురాళ్ళ ఊళ్ళో. సో మనకి సైడ్ అప్పటికే చూసుకోవచ్చు, టైం చాలా అయింది. ఈ సైడ్ అంతా తీసాను నేను, అటుపక్కేమో వెళ్ళేటప్పుడు అయితే తీసా, ఇటుపక్కేమో మనం వచ్చేటప్పుడు ఇలా తీసా. సో ఇదంతా పిడిగిరాళ్ళే మొత్తం, ఇదంతా అవుట్స్కట్ కూడా కాదు, సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయాం. సో పిడిగిరాలు ఇది రిలయన్స్, ఇంకా చెన్నై షాపింగ్ మాల్, మనకి జీవి మాల్, ఇవన్నీ అయితే రీసెంట్గా అయితే ఓపెన్ చేశారంట. సో అవన్నీ నేను వెళ్ళిపోతున్నప్పుడు అయితే ఇది వీడియో. సో టైం అప్పుడు 10:30 అనుకుంటా, 10:30 అయింది. సో ఆ టైంకి కూడా ఇక జనాలు అయితే ఇంకా ఉన్నారు. సో చాలామంది ఇంకా షాపులు అయితే మీలేదు. ఇటు పక్క ట్రెండ్స్, మనకి ఆ పక్కనే జీవి మాల్, అటు పక్కనే మనకి
చెన్నై షాపింగ్ మాల్ రీసెంట్గా అయితే ఓపెన్ చేశారంట. మనం పిడిగిరాలు వెళ్తున్నప్పుడు ఎంట్రన్స్లో మనకు ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే కనిపిస్తుంది. విగ్రహం అయితే చాలా పెద్దగా ఉంటుంది. ఇది బ్రిడ్జి పక్కనే ఉంటుంది సైడ్. సో టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇంకా వెళ్ళిపోయేటప్పుడు కల్కి మూవీ అయితే పెట్టుకున్నాం. కల్కి మూవీ అయితే చూసాం. అసంగా ఉంది. అటు పక్క డ్రైవింగ్ ఇటు పక్క మూవీ బాగుంది. ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోయి ది అన్డిఫీటెడ్ ది వన్ అండ్ ఓన్లీ ఫైనల్గా తిరిగి ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాం. సో మీకు ఏదో రిటర్న్ కూడా ఇక్కడ కళ్యాణ మండపంలో పెద్ద పెళ్ళి అయితే జరుగుతుంది గ్రాండ్గా. సో కళ్యాణ మండపం అయితే ఇది చాలా పెద్దది, గుంటూరులో ఉంది. శ్రీ కన్వెన్షన్ హాల్ అనుకుంటా. చాలా పెద్దది. అట్రాక్షన్ అయితే మామూలుగా లేదు లైటింగ్. సో మీకోసం ఆగైతే తీసా, చాలా బాగుంది. ఇది విజయవాడ బ్రిడ్జి నైటు. అటు సైడ్ కొండ మీద అమ్మవారు ఉంటారు కదా, అటు సైడ్ అయితే తీసా. లైటింగ్ అయితే అట్రాక్షన్గా ఉంది నైట్ టైం. సో కానీ మన మొబైల్ కొంచెం ఊగిపోతూ ఉంది, షేక్ అంత ఉంది. బ్రిడ్జి మీద అన్నీ గోతురే ఉన్నాయి. నైట్ టైం చూడండి అంబేద్కర్ విగ్రహం ఎలా కనిపిస్తుందో. సో ఇది నైట్ టైం నేను తీసే. లైటింగ్ అయితే అట్రాక్షన్గా ఉంది అక్కడైతే. సో మనకి లాంగ్ డిస్టెన్స్లో కూడా అయితే కనిపించింది. ఇదేం వారిది ఐకానిక్, అక్కడేమో అంబేద్కర్ది. సో రెండు ఎట్ ఎ టైం అయితే మనకు కనిపించినాయి. మళ్ళీ ఇది నైట్ టైం నోవాటెల్ అయితే తీసా. అంటే మీకు డే టైం చూపించా, ఇప్పుడు నైట్ టైం చూపిస్తున్నా. నైట్ టైం అయితే కలర్ఫుల్గా అయితే ఉంది. ఎంతైనా 5 స్టార్ హోటల్ కదా, అంత కలరింగ్ ఉంటుందిలే. సో వీడియోని అయితే ఎక్కడితే ఎండ్ చేస్తున్నా. చాలా లాంగ్ వచ్చింది. చూసినందుకు చాలా థ్యాంక్స్ అబ్బా. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మొత్తం టోటల్ ఇది నైట్ పగలైతే తీసా. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.